నమస్తే. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అని అంటే కమెంట్స్లో మనకి చాలా వీడియోస్ పెట్టాను పల్స్ బ్యాలెన్సింగ్ గురించి, ఎలా వర్క్ చేస్తుంది పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, శివనాడి అంటే ఏంటి, శక్తి నాడి అంటే ఏంటి, ఎవ్రీథింగ్ క్లారిటీ పెట్టినా కానీ చాలామందికి ఏంటంటే కాల్ చేసినప్పుడు తలనొప్పి తగ్గుతుందా అని అడుగుతున్నారు, డయాబెటీస్ తగ్గుతుందా, ఆటిజం తగ్గుతుందా, కాళ్ళ నొప్పులు తగ్గుతుందా, కీళ్ళ నొప్పులు తగ్గుతుందా, కిడ్నీలో ప్రాబ్లం తగ్గుతుందా, లివర్లో ప్రాబ్లం తగ్గుతుందా, వాళ్ళకు ఉన్న సమస్యని వాళ్ళు ఇది తగ్గుతుందా అని అంటున్నారు. మళ్ళీ మీ అందరి కోసం క్లారిఫికేషన్ ఇస్తాను నేను. ఇప్పుడు చూడండి, మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు దేనిలో కడతాం, ఇటుకరాళ్ళతో కడతాం. ఇప్పుడు బాత్రూమ్ దగ్గర ఏదో ఒకటి ఇటుకరాయి సరిగ్గా లేదు, దానికి వేరే ఏమీ పెట్టి మనం ఫిల్ చేయలేం కదా, సేమ్ అదే క్వాలిటీ ఉన్న మెటీరియల్ని పెట్టి మనం ఫిల్ చేస్తాం. అంతే మన బాడీ ఫస్ట్ మనం గర్భంలో ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యేటప్పుడు ఫస్ట్ ఒక సెల్గా ఉత్పత్తి అయ్యాం. ఆ సెల్ డివైడ్ అయ్యి మల్టిపుల్ సెల్స్తో, మల్టిపుల్ క్రోర్స్ ఆఫ్ సెల్స్తో మన హ్యూమన్ బాడీ బేబీగా కట్టబడుతుంది కదా గర్భంలో. అంటే అప్పుడు మన బాడీ దేంతో కట్టబడింది, సెల్స్తో కట్టబడింది. ఇల్లు కట్టినట్టే సెల్స్తో కట్టబడింది కదా. సో మనం ఇక్కడ పల్స్ బ్యాలెన్సింగ్లో ఏం చేస్తున్నాం, ఇప్పుడు సెల్స్తో కట్టబడినప్పుడు ఈ హ్యూమన్ బాడీ దేంతో అయినదంటే పంచతత్వాలతో, ఎనర్జీతో అయినది. మనం అనుకుంటున్నాం ఈ మజిల్స్ నొప్పి, ఈ జాయింట్స్ నొప్పి, ఈ కీళ్ళ నొప్పి, తల నొప్పి, కళ్ళు నొప్పి అని అనుకుంటున్నాం. కానీ మొత్తం శరీరం సెల్స్తోనే అయినది, వేరే ఏం విడివిడిగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కళ్ళు కూడా సెల్స్తోనే అయినవి కదా, చెవులు సెల్స్తో అయినవి, నోరు, ప్రతి పార్ట్ కూడా సెల్స్ ఒక కాంబినేషన్ అంతే. ఇప్పుడు మన ఇంట్లో ఒక 4-5 ఉన్నామనుకోండి, ఒక్కొక్కరు ఏం చేస్తాం, నువ్వు ఈ పని చేయి అని అందరూ కూడా మనం స్ప్లిట్ చేసుకుంటాం వర్క్ చేయడానికి. సేమ్ వే మన బాడీలో కూడా కళ్ళు అనేది నువ్వు చూసే పని నువ్వు చూడు, వినే పని నువ్వు చూడు చెవులకి, అండ్ మాట్లాడే పని నువ్వు చూడు. ప్రతి ఆర్గన్కి కూడా ఒక్కొక్క పని అవి స్ప్లిట్ చేసుకుని ఆ వర్క్ని అవి చేస్తున్నాయి. అంతేగాని దీనికి క్యూర్ చేయడం అంటే వేరే మెథడాలజీ, దీనికి క్యూర్ చేయడం అంటే వేరే మెథడాలజీ అనేది పల్స్ బ్యాలెన్సింగ్ వరకు లేదు. పల్స్ బ్యాలెన్సింగ్ అనేది కాదు, వరల్డ్లోనే లేదు అసలు. డిఫరెంట్ డిపార్ట్మెంట్ మెథడాలజీస్ లేవు, ఇప్పుడు మనకు వచ్చేసినాయి. దాని గురించి మనకి డిస్కషన్ అవసరం లేదు. మనం ఇక్కడ ఏం చేస్తాం, బాడీలోని ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ని ఎనర్జీ ద్వారా కరెక్ట్ చేస్తున్నాం. దానికి మనం పల్స్ బ్యాలెన్సింగ్ యూజ్ చేస్తాం. లేదు పల్స్ బ్యాలెన్సింగ్ కూడా రానక్కర్లేదు, మీరు ఇంట్లో ఏం చేసుకోవాలి, ఎలా ఫుడ్ తినాలి అన్నది వీడియోస్లో పెట్టాం, అది ఎలా వర్క్ చేస్తుందో చెప్పాం. మీరు ఇలా ఫుడ్ బాగా నమిలి తిన్నప్పుడు అది మంచి క్వాలిటీ అయిన బ్లడ్గా ఉత్పత్తి అయినప్పుడు మనకి ఏమవుతుంది, కావలసిన ఇప్పుడు కళ్ళల్లో ఏదో ఆ ఒక్క సెల్లులో ఏదో ఒక విటమిన్ మినరల్ ఏదో ఒకటి లేదు, ఆ కళ్ళకి కావలసిన దాన్ని ఆ బ్లడ్లో వెళ్తున్నప్పుడు తీసుకుంటాయి. అవి చెవులు సరిగ్గా వినబడట్లేదు, అది కూడా సెల్సే కదా, ఆ సెల్స్కి ఏదైతే తక్కువలు ఉన్నాయో దాన్ని ఈ బ్లడ్లో నుంచి ఇవి తీసుకుంటాయి. లివర్ ప్రాబ్లంకి ఆ లివర్కి ఏదైతే అవసరం ఉందో దాన్ని తీసుకుంటాయి, అవి రిజ్యువినేట్ అయిపోతాయి. అంతేగాని ప్రతి సెల్లు కూడా ఏది అవసరమో దాన్ని తీసుకొని రిజ్యువినేట్ అయిపోతుందే. కానీ ఇక్కడ నాకు డయాబెటీస్ క్యూర్ అవుతుందా, లివర్ క్యూర్ అవుతుందా, కిడ్నీ క్యూర్ క్వశ్చనే లేదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే బాడీ కరెక్షన్ చేస్తున్నాం. ఇంకా కొంతమంది ఏం అడిగారు అంటే నాకు బఠానాలు తింటే పడదు, శనగలు తింటే పడదు, ఉలవలు తింటే పడదు, మినపప్పు తింటే పడదు, ఇవన్నీ మానేశాను అని చెప్పి అడిగారు. ఇప్పుడు ఇక్కడ దీనిలోనే దానికి కూడా ఆన్సర్ వస్తుంది. అంటే అందరికీ పడేది ఒకరికి పడలేదు అని అంటే ఫుడ్లో రాంగ్ లేదు కదా, తీసుకునే ఫుడ్లో రాంగ్ లేదు, మన శరీరంలో అది పడలేదు. ఎందువల్ల పడలేదు, మన ఎనర్జీ లెవెల్ ఒక బండ రాయిలాగా ఉందనుకుంటే దాని మీద వేసినప్పుడు అది అబ్జర్ప్షన్ లేకుండా అది డైజెస్ట్ కాకుండా అట్లే మనకి మోషన్లో వచ్చేస్తాయి. అందువల్ల అది మనకు పడట్లేదు. ఇదే ఫుడ్నే మీరు బాగా నవిలి వాటరీ లాగా సలేవాతో కలిపి జ్యూస్ అయిపోయేలాగా నవిలి మీరు మింగినప్పుడు డెఫినెట్గా ఇది పడుతుంది. ఏ ఫుడ్ పడదు అనేది లేదు. అంటే మనం ఏం చెప్తామంటే నచ్చలేదు నాకు వద్దు అని చెప్తే మనం వదిలేయచ్చు, తినకుండా మానేయచ్చు. వద్దు అని ఎప్పుడు చెప్తామంటే అందులోని వైటమిన్స్ మినరల్స్ మన బాడీలో కనుక ఆల్రెడీ ఉంటే కనుక ఈ ఫుడ్ మనకి నచ్చదు, అప్పుడు మనం వద్దు అంటాం. నాకు పడట్లేదు అని అంటే హ్యూమన్ బాడీలో సంథింగ్ రాంగ్ అని అర్థం. అందుకే ఇక్కడ పథ్యం అనేది ఉండదు. ఏ డయాబెటీస్కైనా దేనికైనా ఇప్పుడు ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ సెక్రీట్ అవ్వట్లేదు, ప్యాంక్రియాస్ రెడ్ అయిపోయి ఉన్నాయి.
సో ప్యాంక్రియాస్ని మనం సరి చేయాలి కానీ ఈ ఫుడ్ మానే ఆ ఫుడ్ మానే ఇంత ఫుడ్ తీసుకోండి, ఒక కప్పు రైస్ తీసుకోండి, 2 చపాతీలు ఇలాంటివి లేవు ఇక్కడ. ఇది న్యాచురల్ కాన్సెప్ట్. నేచర్ ఎప్పుడు కూడా నీకు ఏది నచ్చితే తిను, నీ నాలుకకి ఏది కావాలో అదే నీకు కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అని నేచర్ చెప్పే భాష అన్నమాట, మనకి నచ్చి తినే ఫుడ్ అన్నది. అలాంటప్పుడు ఇక్కడ ఏమాత్రం కూడా ఒక్కొక్క డిసీజ్కి మనం క్యూర్ చేయట్లేదు. ఎందుకంటే చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు యోగా క్లాస్కి వెళ్తారు మీరు, యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు అన్ని యోగా మనం చేస్తాం. అలాగే ఫుడ్ తినేటప్పుడు కూడా మనం ఇది కళ్ళకి, ఇది ముక్కుకి, ఇది కిడ్నీకి, ఇది లివర్కి అని మనం తినం కదా, అన్నీ కలిపి తింటున్నాము. తినినవి రక్తంగా మారి అందులోని వైటమిన్స్ మినరల్స్ దేనికి కావాలో దానికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ యూనిక్గా ఒక్కొక్క డిసీజ్ క్యూర్ చేసే మెథడాలజీ అనేది లేనే లేదు. ఇది ఎవ్రీవన్ నీడెడ్. మీరు ఇంట్లో ఇలా తిన్నా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది అంతే. మీరు ఇలా అలవాటు చేసుకున్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ వస్తుంది. ఎందుకంటే సెల్స్లో మనం వర్క్ చేస్తున్నాం. ఆ సెల్స్లో వర్క్ చేసేటప్పుడు తల వెంట్రుకల నుంచి కాళ్ళ గోరు దాకా అన్నీ మళ్ళీ రిజ్యువినేట్ అవుతాయి. సపరేట్ ట్రీట్మెంట్ అక్కర్లేదు. నాకు ఇది బాగవుతుందా అది బాగవుతుందా అన్న క్వశ్చన్స్ వద్దు అసలు. ఇంక్లూడింగ్ క్యాన్సర్కి కూడా మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఒక పల్స్ బ్యాలెన్సింగ్ తీసుకుని ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా తినాలో ఈ మెథడాలజీలో మార్చుకుంటే మీకు వస్తున్న బెనిఫిట్స్ మీరే చెప్తారు తర్వాత. అంటే మనకేంటంటే తొందర అయిన ఈ లైఫ్లో చాలా ఫాస్ట్గా తినేయడం, ఫాస్ట్ ఫుడ్స్ని ఫాస్ట్గా తినేయడం లాగా మన లైఫ్ అయిపోయింది కాబట్టి మనకి. అండ్ ఆల్సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ మనకి ఎక్కువ అయిపోయింది కాబట్టి డయాబెటాలజీ, థైరాయిడ్కి అయితే క్యూర్ అవుతుందా, అన్నీ సెల్సే కదా. అందుకే ఒక్కొక్కరికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నేను ఈరోజు ఇది కూడా చెప్తున్నా. అన్నీ సెల్సే, కంప్లీట్ బాడీ సెల్సే. చాలా వెంట్రుకలు తీసి మన మైక్రోస్కోప్లో పెడితే సెల్సే కనబడతాయి, ఇంకేం కనబడదు. సెల్గా కనిపిస్తుంది ఇటుకరాళ్ళు లాగా. సెల్స్ని మనం రిజ్యువినేట్ చేసేటప్పుడు మనకి ఏ ఒక్క డిసీజ్ గురించి సపరేట్గా క్వశ్చన్స్ అక్కర్లేదు. ఓన్లీ పల్స్ బ్యాలెన్సింగ్ అండ్ ద డయట్, ఎలా తినాలి, ఈ 2 పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకోకపోయినా కూడా మీరు ఎలా తినాలి అన్నది పాటించారంటే చాలా మంచి హెల్త్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఫర్ ద హోల్ బాడీ అండ్ మైండ్కి పనికొస్తుంది. అండ్ ఆల్సో ఇది ఏమిటంటే కరెక్షన్ ఆఫ్ ఏ హ్యూమన్ బాడీ, నాట్ ద క్యూరింగ్ ఆఫ్ ద డిజీజ్, కరెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ కరెక్షన్ అయినప్పుడు, మైండ్ కరెక్షన్ అయినప్పుడు మీరు ఏం తినేదైనా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అన్ని రోగాలు ఆటోమేటిక్గా నార్మల్ అవుతాయి కదా. ఇంకో క్వశ్చన్ అందరికీ కూడా ఎన్ని సిట్టింగ్స్ అని అడుగుతున్నారు. ఎన్ని సిట్టింగ్స్ అన్నది డిసీజ్కి అయితే మనం చెప్పొచ్చు, మందులు ఇస్తుంటే మనం చెప్పొచ్చు. మందులు ఇవ్వట్లేదు, ఓన్లీ ఫుడ్డే కరెక్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఫుడ్ ఏమీ మనం ఇక్కడ పత్యం పెట్టట్లేదు, ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పట్లేదు కదా. ఏదైనా మీరు తింటున్నారు, తినే మెథడాలజీ కొంచెం మార్చుకుంటున్నాం. 3 పూట్ల తినే ఫుడ్లో నవిలి తినడం, జ్యూసీలాగా అయిపోయి తినడం, ఇంతే మనం మార్చుకునేది. ఇంకేం కష్టమైన పని లేదు. పల్స్ బ్యాలెన్సింగ్ కొన్నాళ్ళు వస్తారు, మీకు బాగానే ఉంది బాడీ అనుకుంటే మీరే మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ రోగానికి ఇన్ని సిట్టింగ్స్ ఇలాంటివి ఉండవు. దయచేసి అర్థం చేసుకోండి, ఎందుకంటే రిపీటెడ్ అదే క్వశ్చన్స్ ఉన్నాయి. సో దట్ ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొంచెమైనా అర్థమై ఉంటుంది అందరికి అనుకుంటాను. ఒక్కొక్క డిసీజ్కి మనం వర్కౌట్ చేయట్లేదు. ఇట్ ఈస్ ఫర్ ద హోల్ బాడీ, ఇట్స్ ఎ కరెక్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.